డాకు మహారాజ్ ఎలా అనిపించింది అన్న? చాలా బాగుందన్న. హైలైట్స్ ఏంటన్నా మూవీ? హైలైట్స్ బాలయ్య స్క్రీన్ ప్రెజెన్స్ కానీ, డైరెక్టర్ గారి టేకింగ్ కానీ, తమన్ గారి మ్యూజిక్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఓకే చాలా నచ్చింది. చిన్న పాప సెంటిమెంట్ కూడా బాగా వర్కౌట్ అయింది. సినిమా ప్లస్ పాయింట్ అంటే కొంచెం ఎక్కువగా అదే. ఓకే, వాల్టర్ వీరేక్ అంటే ది బెస్ట్ అనుకుంటావా? ఆల్రెడీ ప్రొడ్యూసర్ అన్నారు కదా. కానీ డైరెక్టర్ విషయానికి వస్తే జైలవ్ కోసంతో చెప్పండి. జైలవ్ కోస తర్వాత మంచి హిట్ అనమాట డైరెక్టర్ కి. సూపర్ యాక్టింగ్, ఫ్యామిలీస్ అంతా కలిసి సెంటిమెంట్ కూడా ఉంది. మహారాజ్ ఎలా అనిపించింది సార్? చాలా బాగుంది. హైలైట్స్ ఏంటి సార్ మూవీలో? ఫుల్ ఎంటర్టైన్మెంట్, ఫుల్ మూవీ బాగున్నది. ఓకే, తమన్ గారి మ్యూజిక్ ఎలా అనిపించింది? మ్యూజిక్ చాలా బాగా చేశారు. ఓకే, డైరెక్షన్ సార్? డైరెక్షన్ కూడా బాగుంది, అంత బాగుంది బాబు. ఈ డ్రగ్స్ ఇవంతా హైలైట్ చేశారు, ఓ థీమ్ని హైలైట్ చేశారు. దానితో యాక్టింగ్ ఈజ్ వెరీ గుడ్ అండ్ ఎంటర్టైన్. అంటే మంచి మూవీ బాగా తీశాడు. అంటే అంత ఊరికే పిచ్చిగా పెట్టినట్టుగా పెట్టకుండా వైలెన్స్ ఉన్నా కూడా రీజన్ ఉన్నట్టుగానే ఉంటుంది. బాగుంది, మంచి రోల్ బాగా చేశాడు, యాక్టింగ్ బాగా చేశాడు. బాబీ డియోల్ ఇదివరకు లాగానే యానిమల్లో ఎట్లా ఉందో అట్లాగే కనిపిస్తాడు ఇక్కడ కూడా. హిట్ అనే అనుకుంటున్నాను నేను. బాలకృష్ణకి సంక్రాంతి రికార్డ్ ఎట్లా ఉంటుందో ఇది కూడా అంతే, అందులో ఇది ఒక సినిమాగా నిలబడుతుంది. బాగా ప్రాపర్గా వర్కౌట్ అయింది మూవీ వచ్చేసి. సో డెఫినెట్లీ మంచి మూవీ. సాంగ్స్ కంటే మన బీజిఎం గురించి మాట్లాడుకోవాలా. ఈ మూవీలో సాంగ్స్ ఒక 2-3 ఉన్నా అక్కడక్కడ, బట్ మోర్ దాన్ సాంగ్స్ బీజిఎం ఎక్సలెంట్గా ఉంటుంది. అండ్ ఊర్వశి రౌతేలకు కూడా అన్ని సినిమాలు ఇంకా ఐటమ్ సాంగ్లు గ్లామర్ కోసం తీసుకోవడం మాత్రమే కాకుండా దీనిలో కొంచెం క్యారెక్టర్ కూడా ఇచ్చినారు. నార్మల్ చెప్పాలంటే బీజం అయితే పీక్స్ ఎక్కించిండు. తమన్ అయితే సార్ ఎలా అనిపించింది సార్? బాగుంది, చాలా బాగుంది. సార్ ఎలా అనిపించింది సార్? ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ ఓకే.